అలాగే భద్రాచలం మరియు ఒంటిమిట్ట ప్రాశస్త్యం గురించి వివరిస్తారు. భద్రాచల క్షేత్రము చాలా విశేషమైనటువంటి క్షేత్రం. రామావతారం అయిపోయిన తర్వాత అక్కడ భద్రుడు ప్రార్థన చేస్తే మళ్ళీ రామచంద్రమూర్తి, సీతా అమ్మవారు అదే విధానంలో లక్ష్మణుడు పునః వచ్చినటువంటిది. అంటే వైకుంఠములో ఉండేటువంటి ఆ స్వరూపంతో. కానీ ఆయనని గుర్తించి ఆయనని పూజించింది మొత్తము కూడా దశరథరాముడిగానే. అదేవిధంగా ఆ దశరథరామ స్వరూపంలో స్వామిని చూశారు. జానకీదేవిగా తల్లిని కొలిచారు. లక్ష్మణుడిని ఆదిశేషుడు కాదు లక్ష్మణుడిగానే కొలిచారు. ఎంత బాగా కొలిచాడయ్య అంటే ఆ భక్త రామదాసు ఆ దమ్మక్కకి దొరికి ఆవిడ ఎంతో అద్భుతంగా ఆ క్షేత్రాన్ని మొత్తాన్ని ఇది తీసుకొని విగ్రహాన్ని గుర్తించి పూజ చేసుకుంటూ ఉంటే అది తెలిసినటువంటి రామదాసు ఆయన వెళ్ళి ఆ ద్రవ్యముతో పునః క్షేత్రాన్ని కట్టి ఎప్పుడో భద్రుడికిచ్చినటువంటి వరము మళ్ళీ మనందరినీ కూడా అనుగ్రహింపజేసినటువంటి వాడు రామదాసు. భద్రాచలం అంటే ఒక్క భద్రాచలానికే పరిమితం కాదండి. భద్రాచలం వల్ల రామదాసు భద్రాచల క్షేత్రం కట్టడం వల్ల రామచంద్రమూర్తి ఈ హైదరాబాదులో నడుచుకుంటూ వచ్చి గోల్కొండలో ఖిల్లాలో అడుగుపెట్టారు. అంటే రాముణ్ణి హైదరాబాదులో కూడా నడిపించాడు. ఎవరు ఈ ధర్మాన్ని నమ్మరో, ఈ ధర్మం మీద ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధ ఉండదు. తానీషాకి కొద్దిగా కూడా హిందుత్వం అంటే ఏం భక్తి లేదు. అలాంటి తానీషాకి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఇద్దరూ దర్శనమిచ్చి ధనాన్నిస్తే ఆ ధనము 6000 మాడల కింద అక్కడ మారిపోయింది. అప్పుడు ఈయన స్వయంగా పట్టు వస్త్రాలని భద్రాచలానికి పంపిస్తే ఆ అక్షతల్ని కూడా అక్కడికి పంపిస్తే ఇప్పటికీ వాళ్ళ సంప్రదాయమే ఎర్రటి బియ్యం కలపడం అని పొద్దున్నే ఉదయం ఆచార్య గారు చెప్పారు, విన్నాను నేను. అదే విధానంలో చక్కగా ఆ స్వామివారికి విశేషంగా పట్టు వస్త్రాలు అన్నీ ప్రభుత్వ లాంఛనాలతోటి పంపించడం ఓ సంప్రదాయం. ఇలాగే ఒంటిమిట్టలో కూడా ఎప్పుడైనా మహాత్ములు పుట్టినటువంటి ప్రదేశం ఏది అంటే మాది అని కొట్టుకుంటారు. అది మహాత్ముల యొక్క గొప్పతనం. అవతారము అలా ఉంటుంది వాళ్ళది, గొప్ప వాళ్ళది. ఇక్కడ వరంగల్ ఒంటిమిట్టలో పుట్టారు పోతనామాచ్యుల వారు అని ఇక్కడ గట్టిగా ఆధారాలతోటి చెప్తే, కాదండి ఒంటిమిట్టలో పుట్టారు, అక్కడ కోదండరామస్వామి క్షేత్రంలో అక్కడే భాగవతం రాశారు అని అక్కడ చెప్తూ ఉంటారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైన భవ్యమైన రమ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. అసలు ఒంటిమిట్టలో ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసి చూస్తుంటే చూస్తున్న కొద్దీ ఇంకా 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 చూడాలి అని అనిపించేటటువంటి దివ్య సుందరమైనటువంటి విగ్రహం ఆ స్వామివారు ఒంటిమిట్ట క్షేత్రంలో. ఎప్పుడైనా రామచంద్రమూర్తే ఈ ప్రదేశాలని కానీ దేన్నైనా కాపాడాలి, అది తానీషా ఉన్నప్పుడు కూడా వచ్చి ఆయన కాపాడి చూపించాడు. కాబట్టి ఈ తెలుగునాట 2 చోట్ల కూడా, అంటే తెలంగాణ నుంచి భద్రాచలంలో చక్కగా అన్ని వస్త్రాలు ఇచ్చి అక్కడ అర్చన చేసుకున్నా, ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఒంటిమిట్టలో చక్కగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అన్ని రకాలైనటువంటి శోభలు సమర్పించి అక్కడ కళ్యాణం చేసిన మనందరికీ కూడా తెలుగు వాళ్ళకి రాముడంటే చాలా ప్రీతి ఎక్కువ. ఆ రామచంద్రమూర్తే మనకి రక్ష అని చెప్తూ ఉంటారు. ఈ భద్రాచల క్షేత్రం, ఆ ఒంటిమిట్ట క్షేత్రంలో రామచంద్రమూర్తి స్వయంగా వచ్చి కూర్చున్నారు. దీంట్లో ఏ అనుమానం లేదు.